మీరు నా దగ్గరికి చిత్రం తీసుకొస్తానని చెప్పినప్పుడు నేనే చిత్ర దగ్గరికి వెళ్తాను. ఈ కేసుని రివర్స్లో డీల్ చేయడమే కరెక్ట్ అని నేను ఎందుకన్నానంటే, ఇలాంటి టిపికల్ కేసులో పేషెంట్ నన్ను డాక్టర్గా కంటే ఫ్రెండ్గా నమ్మినప్పుడే నిజాలు బయటకు వస్తాయి. నేను తన కేసు టేక్ ఓవర్ చేసిన తర్వాత నాకు వచ్చిన మొదటి అనుమానం తనవి ఇల్యూషన్స్ అండ్ హాల్యూసినేషన్స్ అయి ఉండొచ్చని, లేదా డ్రగ్స్ తీసుకుంటుందని. అందుకే తన బ్లడ్ శాంపిల్ అండ్ సలైవా టెస్ట్ చేశాను. నార్మల్ అని వచ్చింది. మైండ్ రీడింగ్ టెస్ట్లో కూడా బ్రెయిన్ వేవ్స్ నార్మల్గా ఉన్నా తను అబ్నార్మల్గా బిహేవ్ చేసింది. ఆఖరికి ట్రాన్స్లోకి తీసుకెళ్ళి అడిగితే ఇప్పుడు ఒక కొత్త కథ చెప్పింది. ఐ మీన్ కళ గురించి చెప్పింది. కళ గురించా? తను ఎవరితో మర్డర్ చూస్తూ దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్న కళ వస్తుందంటోంది. ఇంతకాలం మాకెందుకు చెప్పలేదు? చెప్తే పిచ్చిదని ముందే తేల్చేస్తాం కదా. పిచ్చా? ఎస్, మేబీ తనకు పిచ్చి అయి ఉండొచ్చు, లేదా ఓపెన్ గా చెప్తే లెస్బియన్. అంటే ఆ కళ వచ్చినప్పుడే ఆడవాళ్ళ మీద అటాక్ చేయడం, సెడ్యూస్ చేయడం, చంపేంత వరకు తెగించడం చేస్తుందా? క్వైట్ ఫనీ. ఒక బౌల్ తీసుకురా. నీ బ్యాంగిల్ ఇలా ఇవ్వు. ఆ సర్కిల్లో ఈ కాయిన్ వేయి. గుడ్. ఇప్పుడు మళ్ళీ ట్రై చేయి. మిస్డ్. టార్గెట్ మిస్డ్. ఇంకోసారి ట్రై చేస్తావా? పడకపోవచ్చు సార్. వాటర్లో పడగానే దాని వెయిట్ లాస్ అయ్యి పాత డీవియేట్ అవుతుంది కనుక. దట్స్ ఇట్. కానీ ఫిజిక్స్ కి సైకాలజీకి లింక్ ఏంటి సార్? ఫస్ట్ టైం ఈ కాయిన్ ని సర్కిల్లో వేయగలగడం కాన్షియస్ స్టేజ్. సెకండ్ టైం టార్గెట్ కి నీకు మధ్యలో వాటర్. ఆ వాటరే నిద్ర, సబ్ కాన్షియస్ స్టేజ్. మనిషిని నియంత్రించేది మెదడు, ఆ మెదడు కూడా నియంత్రించలేనిది నిద్ర. నిద్రలో కనే కలల్ని ఆ మెదడు కూడా ఆపలేదు. మనం పడుకున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం వల్ల అప్పుడప్పుడు మననెవరో గొంతు పట్టుకుని చంపేస్తున్నట్టు అనిపిస్తుంది. అయినా మనం ఏం చేయలేం. అదే స్లీప్ పెరాలసిస్. కామన్ మెన్ కి గాలెక్కింది అంటారే, అలా. ఒకవేళ నిద్రలో కూడా తను నువ్వు అన్నట్టు చేస్తే అది నార్కోలెప్సీ డేంజర్ స్టేజ్. ఈ వ్యాధి ఉన్న వాళ్ళు హెల్యూసినేషన్స్ వల్ల లేనిది ఉన్నట్లుగా భ్రమిస్తారు. ఇలాంటి వాళ్ళు సివియర్ డిప్రెషన్కి లోనవుతూ ఉంటాడు. చాలా టిపికల్ కేస్. ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సైకాలజిస్ట్ మీరే ఎలా అంటున్నారంటే? టిపికల్ అన్నాను కానీ ఇంపాసిబుల్ అనలేదుగా. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. ఇలాంటి కేసు డీల్ చేసినప్పుడే పేరు వస్తుంది, బాగా డబ్బు కూడా వస్తుంది. చిత్రది మనుషులు సాల్వ్ చేయలేని ప్రాబ్లమే అయితే వాట్? చిత్ర కలలో ఎవరిదో మర్డర్ చూశానంటుంది. స్వామీజీ చెప్పినట్టు చనిపోయిన అతని ఆత్మే తనతో ఇవన్నీ చేస్తుందేమో. చిత్రకెవరు తోడలేరన్నావుగా, ఇదిగో ఇక్కడే ఉంది మరో పిచ్చిది. డాక్టర్, లేకపోతే ఏంటి? ఇన్ని కోట్ల మందిలో ఆ కళ చిత్రకి ఎందుకు వచ్చిందో చెప్పగలరా మీ మేడం? హియర్ లైస్ ద పాయింట్. తన కళ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది చిత్ర. అసలు లేని ప్లేస్కి తను ఎలా వెళ్తుంది, వెళ్ళి ఆ మర్డర్ ఎలా చూస్తుంది? ఆమె కల్లోకి వచ్చే ప్లేస్లు దొరకడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ ప్లేసెస్ ఉన్నది భూమి మీద కాదు, చిత్ర కళలో మాత్రమే. అవునా?